హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ ప్యూర్లీ రిలేటెడ్ టు ద ఎలక్ట్రికల్ కంటెంట్. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నారో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కంటెంట్ టు దెమ్. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇవాళైతే మనం బేసిక్ ఎలక్ట్రికల్ టాపిక్లో విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కెపాసిటర్స్. ఓకే, here we'll cover all the topics like series and parallel formulas and what యొక్క applications, capacitor యొక్క types ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ కెపాసిటర్ అనేది ఇట్ ఈస్ ఎ passive two terminal component. It is an electrical component. Remember one thing. Okay, so two components means it have the two electrical plates. Okay, it is separated by the insulating medium called dielectric medium. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఈ కెపాసిటెన్స్ అనేది ఎలా వస్తుందో ఆ డీటెయిల్స్ మనం ముందుగా చూద్దాం. ఫస్ట్ అయితే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కెపాసిటర్. ఓకే, ప్లస్ అండ్ మైనస్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా 3 డిఫరెంట్ వేగా మనము సర్క్యూట్లో కానీ నెట్వర్క్ థియరీలో కానీ ఈ కెపాసిటర్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, రిమెంబర్ కెపాసిటర్ అనేది స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ఏ ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫార్మ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, next we'll discuss about the capacitance. Okay, here the capacitor and capacitors are the two different. Here the capacitance showing the ability of the capacitor to store the charge per unit voltage. Okay, so ఎంతైతే charge given potential energy కి స్టోర్ చేసుకుంటున్నామో ఆ ఎబిలిటీని డిఫైన్ చేస్తుంది. ఓకే, C is equals to Q by V. మనకు తెలుసు కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్ ఫారెడ్స్. మోస్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కెపాసిటర్ వాల్యూ అనేది చాలా లోగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ రిప్రజెంట్ ఇన్ ఎ మైక్రో, నానో అండ్ పికో ఫారెడ్స్. రిమెంబర్ ద వాల్యూ ఈస్ వెరీ లెస్ అండ్ 1 farad is equals to 1 coulomb per volt. Okay, so this is how we represent the capacitance. It is the importance of the capacitance to show the ability of the capacitor. Okay, don't confuse, capacitor is different, capacitance is different. Okay, now next we'll discuss about the dielectric. It is very crucial role plays in a capacitor. Okay, so capacitor acts as a insulating material. దీని గురించిన ఎక్కువ డీటెయిల్స్ మన ప్రొటెక్షన్ సిస్టంలో చూడొచ్చు. ఓకే, ఇక్కడైతే మన డైఎలక్ట్రిక్ మీడియం ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఇంక్రీజెస్ ద కెపాసిటెన్స్ వాల్యూ బై రెడ్యూస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, మరి దీనివల్ల ఏమవుతుంది అని అంటే కెపాసిటర్ అనేది ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా డైఎలక్ట్రిక్ మీడియం అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది వైల్ స్టోరింగ్ ద ఎనర్జీ. ఓకే, సో కామన్గా మనం యూజ్ చేసే డైఎలక్ట్రిక్ మీడియంస్ వచ్చేసి ఎయిర్, పేపర్, మైకా అండ్ సెరామిక్స్ అండ్ ప్లాస్టిక్. somehow we can say that rubber and another things. ఓకే, సో డైఎలక్ట్రిక్ గురించిన టాపిక్ మనం ప్రొడక్షన్లో ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే మనకు కెపాసిటర్కి ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ జనరల్లీ వీ క్యాన్ సే ద కెపాసిటెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ జనరల్ పర్పస్ లైక్ ఏ యూనిట్ ఛార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇట్ ఈస్ C is equals to permittivity into area of the each plate by the distance between the plates. Okay, it is the capacitance formula for a parallel plate capacitor. So రెండు ఫార్ములాస్ కూడా డిఫరెంట్. సో మనము ఫస్ట్ జనరల్ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయలేం. ఓకే, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫార్ములాస్ ఆల్సో. వెన్ ద parallel plates comes in picture we need to concentrate on the area and distance. Okay, so it is our next topic, energy storage formula. It is very interesting and very important topic also. We all know that capacitor అనేది ఎలా ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది in the form of electrical energy. Okay, so what is the formula means half into CV square. Here C is the capacitance, V is means voltage. Okay, so next in the capacitor we have the different types. One is fixed and another one is the variable capacitor. ఓకే, మనకు నేమ్స్లోనే ఉన్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అని అంటే ఫిక్స్డ్ కెపాసిటర్కి వచ్చేసరికి ద వాల్యూ హ్యాస్ బిన్ నాట్ చేంజింగ్. ఓకే, ఇట్ హ్యాస్ అ వన్ స్టాటిక్ కాన్స్టెంట్ వాల్యూ వెన్ ఇట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, వన్స్ మనం యూస్లోకి తీసుకొచ్చాక
దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద వాల్యూస్. ఓకేనా. సో సైజ్లో కూడా చాలా కంపాక్ట్గా ఉంటాయి, సో ఈజీ టు యూస్. అండ్ ఆల్సో మనము ఈ ఫిక్స్డ్ కెపాసిటర్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే జనరల్ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో మనం ఈ ఫిక్స్డ్ కెపాసిటర్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కెపాసిటర్. ఓకే, మరి వేరియబుల్ కెపాసిటర్ని ఫిక్స్డ్ కెపాసిటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సర్క్యూట్లో అని అంటే, కెపాసిటరే కాదు ఏ ఆర్ఎల్సి పారామీటర్స్ అయినా సరే ఆ సింబల్ మీద మనకు యారో మార్క్ రిప్రజెంట్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వేరియబుల్. ఓకే, సో దెర్ ఈస్ అ ఛాన్స్ టు అడ్జస్ట్ ద వాల్యూస్ మాన్యువల్లీ. ఓకే, సో దీన్ని మనం ట్యూనింగ్ సర్క్యూట్స్లో, ఆసిలేటర్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా. అండ్ ఆల్సో ఎక్కడైతే మనకు కాంప్లెక్సిటీ అవసరం ఉందో, ఎక్కడైతే కెపాసిటెన్స్ వాల్యూ అడ్జస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ మనం ఈ వేరియబుల్ కెపాసిటర్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్. రిమెంబర్ ఆర్ఎల్సి పారామీటర్స్లో మనకు ఆర్ అండ్ ఎల్ అనేవి ఒక ఫార్మాట్ ఆఫ్ ఫార్ములాని ఫాలో అవుతే సి వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. మీన్స్ కెపాసిటర్ ఫార్ములాస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ మీన్స్ వీ కెన్ సే దట్ వైస్ వర్సా ఫార్మాట్ అని చెప్పొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ప్యారలల్లో చూసినట్లయితే కెపాసిటర్ అనేది ఎడిషన్లో ఉంది, అది మనకు రెసిస్టర్లో సిరీస్లో ఉంటుంది. ఇక్కడ సిరీస్ చూసినట్లయితే మనకు ప్యారలల్ ఫార్మాట్ ఆఫ్ రెసిస్టర్గా ఉంది అనమాట. సో ఇలా మనం ఈజీగా డిఫరెన్సెస్ని బట్టి మనం ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కెపాసిటర్స్, వాటి యొక్క ఫార్ములాస్. ఓకేనా. ఓకే, ఈ వీడియోలో అయితే మనము కెపాసిటర్, వాటి యొక్క టైప్స్, డెఫినేషన్స్ అన్నీ కూడా కవర్ చేసాం. హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ అబౌట్ టు లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.